ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అలాంటి వద్దు, పిల్లల తల్లి వద్దు, మిగతా వాళ్ళందరూ ఇవ్వచ్చు. పిల్లలు అంటే పిల్లలు తాగిన వాళ్ళు ప్రెగ్నెన్సీ మనుషులు కాకుండా ఎవరైనా ఇవ్వచ్చు. నాకు యాభై వస్తాం చేస్తారు సరే బ్యాగ్ మార్చండి సార్, ఇంకో బ్యాగ్ ఎట్టండి. జ్యోతి ముందురా, పవన్ ముందురా, అమ్మాజిరా ఒకటి సో మార్చి 8న ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మా డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మా రేంజ్ ఐజీ గారు గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు వారు ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి మహిళల కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో మన సబ్ డివిజన్ కార్యాలయంలో మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. మెడికల్ క్యాంపులో 3 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అట్లాగే బీపీ, ఆర్బిఎస్, ఈసీజీ, 2D ఎకో, అట్లాగే పాప్ స్మియర్ అండి. 30 ఇయర్స్ దాటిన ఫిమేల్ అందరికీ కూడా చేస్తున్నాము. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ చేయడానికి అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేలాగుంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా ఫర్దర్గా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్ సహాయం కావాలి అని అంటే ఇమీడియట్గా మన పోలీస్ వెల్ఫేర్ దీని నుంచి వాళ్ళకి కేర్ తీసుకొని చికిత్స చేయిద్దాము అని చెప్పేసి ఎవరు ఆందోళన పడొద్దని చెప్పేసి మా సిబ్బందికి తెలియజేయమన్నారు. అదే తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది మా సిబ్బంది అలాగే స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 100 యూనిట్స్ వరకు కలెక్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు సలహా ఇచ్చి సూచనలు ఇస్తున్న మా ఎస్పీ గారికి, అట్లాగే కిమ్స్ ఐకాన్ మేనేజ్మెంట్ వారికి డాక్టర్ సతీష్ గారు అండి, అంటే నాకు ఫ్రెండ్ ఆయన ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విత్ ఇన్ నో టైం. అట్లాగే మా సిబ్బంది, మా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ రేవతమ్మ గారు, గఫూర్ గారు, అట్లాగే మిగతా సబ్ డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ